హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ హారిక మత్తి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఓఎస్ఎస్ ఫర్టిలిటీ, సూర్యారావుపేట, విజయవాడ. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్. అంటే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ ఉండాలన్నమాట. అంటే లైఫ్ స్టైల్, హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి. అంటే ఆరోగ్యపరంగా మనం న్యూట్రిషియస్ ఫుడ్, ఎక్కువ కూరగాయలు, ఫ్రూట్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకునే ఫుడ్. అదేవిధంగా కొంచెం ట్రాన్స్ ఫ్యాట్స్, అంటే హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, అన్హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. సో అన్హెల్దీ ఫ్యాట్స్ని తగ్గించి అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ని తగ్గించడం, అవుట్ సైడ్ ఫుడ్ని తగ్గించడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల హెల్దీ ఫుడ్ తీసుకోవడం మంచిది. అట్ ద సేమ్ టైం దీంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఎక్కువగా మనం కూర్చుని ఉండటం, సెడెంటరీగా ఉండటం వల్ల మనకి బాడీలో మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ వస్తాయన్నమాట. అంటే ఎనర్జీ కన్జంప్షన్లోను వాటిల్లోనూ డిస్టర్బెన్సెస్ ఉండి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. సో అందుకనే ఎవరైనా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తుంటే ఫస్ట్ హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వమని చెప్తాం. అంటే న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి అండ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయాలి. అదేవిధంగా వీళ్ళు ఒకసారి మీరు మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని సంప్రదించి ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ని తీసుకోవచ్చు. ఈ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్లో మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్. ఎందుకు అంటే బై ద టైం మీరు ప్రెగ్నెన్సీ ఉంది అని తెలుసుకునే టైంకే మీ బేబీకి న్యూరల్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఈ ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ తీసుకోవడం వల్ల ఈ బ్రెయిన్ డెవలప్మెంట్లో మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి తగ్గించవచ్చు. సో అందుకనే కంపల్సరీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్, అంటే ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ని 3 months, అట్లీస్ట్ 3 months ముందు నుంచే తీసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు కొన్ని హార్మోన్ టెస్టులు కూడా చేస్తారనమాట. అంటే థైరాయిడ్ కానీ, షుగర్ టెస్టింగ్ కానీ. ఎందుకు అంటే ఇలాంటి హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా బేబీకి ప్రెగ్నెన్సీలో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇలాంటి టెస్టులు చేసుకుని హార్మోనల్ హెల్త్ ఎలా ఉందో కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ఆల్రెడీ మీరు ఏదైనా మెడికేషన్ తీసుకుంటుంటే, ఆల్రెడీ బీపీకి కానీ లేకపోతే షుగర్కి కానీ ఇంకేదైనా ఎపిలెప్సీ అంటే ఫిట్స్కి కానీ ఏదైనా మెడికేషన్ తీసుకుంటుంటే అన్ని మెడిసిన్స్ ప్రెగ్నెన్సీలో సేఫ్ ఉండవు అనమాట. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 monthsలో బేబీకి అన్ని రకాల అవయవాలు ఫామ్ అవుతుంటాయి. సో ఈ టైంలో అన్నెసెసరీ ఎక్స్పోజర్ డ్రగ్స్కి ఉంటే కనుక బేబీలో అవయవ లోపాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే మీరు ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆ ప్రెగ్నెన్సీ సేఫర్ మెడికేషన్కి షిఫ్ట్ అవ్వాలన్నమాట.